బయో ఏషియా సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఒకప్పుడు హైదరాబాద్ అంటే బిర్యానీ, ఇప్పుడు ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్ అని అర్థం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్. ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ. అసెంబ్లీలో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారన్న బొత్స సత్యనారాయణ పట్టుకోల్పోయారు అన్న నారా లోకేష్. చంద్రబాబు గారు ఇకనైనా మేల్కోండి. మదనపల్లి బాలిక హత్యాచార ఘటనపై జగన్ ఫైర్. వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరం జీవ వైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయోషియా 2026 సదస్సు వేదికగా జీవ విజ్ఞాన రంగానికి చెందిన ప్రపంచ దిగ్గజ కంపెనీలు, శాస్త్రవేత్తలు, నిపుణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ దేశంలోని మిగతా రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతోందని, ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యంగా మారిన హైదరాబాద్ ను ఇప్పుడు అందరం కలిసి సమగ్ర జీవ విజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుతామని కోరారు. హైదరాబాద్ హైటెక్స్ లో ప్రతిష్టాత్మకమైన మంగళవారం 23వ బయో ఏషియా అంతర్జాతీయ సదస్సును సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ ప్రపంచ స్థాయి సదస్సులో సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణలో పెట్టుబడులకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న స్థితి నుంచి ప్రపంచ జీవ వైజ్ఞానిక రాజధానిగా హైదరాబాద్ ఎదుగుతుందన్నారు. తెలంగాణ అంటే వ్యాపారమని, తెలంగాణ ఎదుగుతోందని, ఈ ఎదుగుదలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రభుత్వంతో 2026 సదస్సు వేదికగా తెలంగాణకు 1700 కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయి. హైటెక్స్ లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి సమక్షంలో వివిధ సంస్థల ప్రతినిధులు ప్రజాప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా వచ్చే 2 ఏళ్లలో తెలంగాణ యువతకు సుమారు 8,250 ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఫ్రాన్స్ గ్లోబల్ కన్స్యూమర్ హెల్త్ కేర్ కంపెనీ ఓపెల్లా హెల్త్ కేర్ తన జీసీసీ కార్యకలాపాలను 42,000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఫలితంగా ఈ కంపెనీ వచ్చే ఏడాదిలోపు 500 ఉద్యోగావకాశాలను సృష్టించనుంది. మరోవైపు గ్లోబల్ లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ ఇన్నోవేషన్ సెంటర్స్ ని ఇక్కడ నెలకొల్పడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. ఫ్యూచర్ సిటీలో జీసీసీల కోసం ఒక ప్రత్యేక జోన్ ను నిర్మించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జీఎఫ్పీఏ ఇండోనేషియా విభాగమైన వాక్సిండో యానిమల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ జీనోమ్ వ్యాలీలో 400 కోట్ల రూపాయలతో అత్యాధునిక BSL-3 వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా 350 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతుంది. కోళ్లు, పశువులు, పందులు, ఆక్వాకల్చర్ కోసం వ్యాక్సిన్స్ ను ఉత్పత్తి చేయడంపై ఈ కేంద్రం దృష్టి సారిస్తోంది. తెలంగాణలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి పరిషత్ ఎన్నికలపై పడింది. ఈ క్రమంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం తెలంగాణ సర్కార్ సమాయత్తమవుతోంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. త్వరలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 23వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్ భేటీలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ముఖ్యంగా తెలంగాణ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కీలక చర్చలు జరపనున్నారు. ఇప్పటికే పరిషత్ ఎన్నికల గడువు పూర్తి కావడం, ఇటీవల సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో రేవంత్ సర్కార్ ఉంది.
జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. ఇండియా గేట్, కర్తవ్య మార్గ్, అక్షరధామ్ ఆలయ ప్రాంతాల్లో వర్షం పడడంతో రోడ్లు తడిసి ముద్దయ్యాయి. ప్రధాన రహదారుల్లో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో చాలా సేపటి వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సీజన్లో మొదటిసారిగా ఢిల్లీలో గరిష్టంగా 31.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మహాశివరాత్రి పర్వదినాన శివుడికి మాదక ద్రవ్యాలను నైవేద్యంగా పెడుతున్నట్లు చిత్రీకరించి సోషల్ మీడియాలో రీల్ చేసిన 3 యువకులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని, నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించిన కొద్ది గంటల్లోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలకు వెళ్తే మహాశివరాత్రి రోజున కొందరు యువకులు శివుడి విగ్రహం ముందు గంజాయిని ఉంచి దాన్ని ప్రసాదం అంటూ ఓ వీడియో రీల్ రూపొందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ఘటనపై సిపి సజ్జనా తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. లైక్స్ కోసం లోకాన్ని మరిచి వ్యూస్ కోసం విలువలను వదిలేస్తారా? ఇది కటకటాల వెనక్కు చేర్చే తీవ్రమైన నేరం. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించమని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. సిపి పోస్టుతో వెంటనే రంగంలోకి దిగిన చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫలక్నుమా జంగంపేటకు చెందిన 3 యువకులను అదుపులోకి తీసుకున్నారు. సో గాయస్, ఇవాళ శివునికి ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటారు చూడు మీరే. ఖాళీగా ప్రసాదం చూడరా. అందరు గిబ్బరికాయలు కొట్టడానికి వస్తారు. మనం ఇట్లా కాదనమాట, మనం శివుడికి ఫేవరెట్ ఉండాలి మొత్తం. ప్రసాదం పెడుతున్నాం. సో గాయస్, ఇవాళ శివునికి ఒక ప్రసాదం పెట్టడానికి వచ్చిన మనం ఏం ప్రసాదం పెడుతున్నాం ఇప్పుడు? ఖాళీ మెంటల్ ఉంటారు చూడు మీరే. ఖాళీగా ప్రసాదం చూడరా. అందరు గిబ్బరికాయలు కొట్టడానికి వస్తారు. మనం ఇట్లా కాదనమాట, మనం శివుడికి ఫేవరెట్ ఉండాలి మొత్తం. ప్రసాదం పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై చర్చకు వైసీపీ మళ్లీ పట్టుబడుతోంది. నిన్న ఈ విషయంపై వైసీపీ తీర్మానం ఇవ్వగా మండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. నేడు కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఇందాపూర్ హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చకు తీర్మానాన్ని ఇవ్వగా మోషన్ రాజు డిస్మిస్ చేశారు. దీంతో మండలి విపక్ష నేత వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ టీటీడీలో ఇందాపూర్ హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో ఈ వ్యవహారంపై చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారు. అందుకే మండలిలో చర్చకు మేము డిమాండ్ చేస్తున్నాం అన్నారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ లాబీలో నిర్వహించిన చిట్చాట్లో స్పందించారు. శాసన మండలిలో ఉన్న వైసీపీ సభ్యులపై బొత్స సత్యనారాయణ పట్టు కోల్పోయారు. వైసీపీ నుంచి 2 ఎమ్మెల్సీలు వేర్వేరుగా వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఒకరు లడ్డు కల్తీపై చర్చించాలని, మరొకరు ఇందాపూర్ డైరీపై చర్చించాలని అడిగారు. ఈ 2 ఎమ్మెల్సీలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి అని వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్ళు చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ డ్రామా ఆడుతున్నారు అధ్యక్ష. హెరిటేజ్ కి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధం ఏంటి అధ్యక్ష? ఏ విషయాన్ని తీసుకుని హెరిటేజ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో ముందు స్పష్టం చేయమనండి. ఏ విషయం మీద హెరిటేజ్ గురించి మాట్లాడదలుచుకున్నారో, హెరిటేజ్ మూలంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం నష్టం జరిగిందో చెప్పండి. ఎల్వీపీ గారు కానీ లేకపోతే సభ్యులు కానీ. కేవలం వాళ్ళు టీటీడీ లడ్డూల విషయంలో చేసిన పాపాల నుంచి హిందూ సాంప్రదాయాల మీద, హిందువుల
అదే సార్. అధ్యక్ష, 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 ఉదయం నుంచి సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాను అధ్యక్ష. ఇంత పెద్ద డ్రామా ఈ సభలో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష. ఈ రోజు వాళ్ళ పార్టీ గాని వాళ్ళ నాయకుల మనసు చూస్తుంటే దేవుళ్ళ మీద హిందువుల మీద పగబెట్టినట్టు కనిపిస్తుంది అధ్యక్ష. దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష, దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష. మేము దేని మీదైనా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. సంబంధం లేని ఇష్యూ అధ్యక్ష. అసలు సంబంధమే ఉంది. హెరిటేజ్ కంపెనీకి తిరుపతి రద్దీకి సంబంధమే ఉంది. సంపద లేదా హోదా వల్ల కాకుండా జీవితానికి మరణానికి మధ్య నిలబడి ప్రాణదాతలుగా సేవలు అందించడం వల్లే వైద్యులకు సమాజంలో అత్యున్నత గౌరవం లభిస్తుందని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. లాభాపేక్షతో కాకుండా మానవత్వంతో సేవలు అందించాలని, రోగుల నమ్మకాన్ని కూడా తమ విధి నిర్వహణలో భాగంగా మార్చుకోవాలని ఆయన యువ వైద్యులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో జరిగిన స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రి ఆవరణలో ఆందోళన, భయం, బాధ ఉంటాయి. అత్యవసర వార్డులోకి వచ్చే రోగి మీ కళ్లలోకి ఎంతో ఆర్తిగా చూస్తాడు. వారు మీ నుంచి కేవలం మందులనే కాదు, నమ్మకాన్ని, భరోసాని ఆశిస్తారు. మీరిచ్చేది కేవలం ప్రిస్క్రిప్షన్ కాదు, వారిలో చిగురింపు చేసే ఆశ. కోవిడ్-19 సమయంలో ప్రపంచమంతా ఇళ్లకే పరిమితమైతే ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు సేవలందించారు. అందుకే సమాజం మిమ్మల్ని దేవుడి తర్వాత అంతటి వారిగా చూస్తుందని అన్నారు. ఈ స్నాతకోత్సవం కేవలం ఒక వేడుక కాదని, విద్యార్థులుగా ప్రవేశించే జీవన సంరక్షకులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న పరివర్తనాన్ని లోకేష్ అభివర్ణించారు. Transforming healthcare, AI-assisted radiology, predictive analytics, robotic surgery, telemedicine, personalized medicine are all here to stay. AI can analyze multiple millions of data points, but it cannot hold a patient's hand. Technology must assist, not dominate. Use AI to reduce diagnostic errors, improve access in remote areas, enhance research, support public health surveillance, but never outsource empathy. Let us speak honestly. Healthcare institutions today face infrastructure pressures, manpower shortages, administrative constraints, and financial limitations. But despite these challenges, institutions like AIIMS Mangalgiri have expanded services remarkably in a short span. Modern medicine faces corporate pressures, litigation risks, consumerism in healthcare, and social media scrutiny. But protect your ethical spine. Never prescribe for profit and never compromise for convenience. Trust once lost can అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం మేరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. దీనిపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బాలికలపై వరుసగా అత్యాచారాలు జరుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. నీరుగట్టువారిపల్లె ఘటన ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు ఆ చిన్నాన్ని ఎందుకు కాపాడలేకపోయారని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా పగిట్యాల మండలం కొత్త ముచ్చుమరి గ్రామంలో 9 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం, ఆపై హత్య. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలంలోని కమ్మాల దిన్నెలో 3 ఏళ్ల బాలికపై యువకుడి అత్యాచారం, ఆపై హత్య. తిరుపతి జిల్లా వడమాలపేటలో 3.5 ఏళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం, ఆపై హత్య. ఎఫెక్టివ్ గా
కొలంబోలో భారత్ పాక్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ కు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనకు మంత్రి లోకేష్ ప్రభుత్వ నిధులు వాడారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలపై మంత్రి సెటైర్లు వేశారు. పుష్ప సినిమా స్టైల్లో జవాబిచ్చారు. భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ కు తాను ప్రభుత్వ ఖర్చుతో వెళ్లలేదని, సొంత డబ్బుతోనే వెళ్లారని స్పష్టం చేస్తూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. వైసీపీ అనుకూల మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తూ లోకేష్ ఎక్స్ వేదికగా ఘాటు రిప్లై ఇచ్చారు. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తేనే, నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తున్నా జగన్ అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సొమ్ముతో విదేశీ ప్రయాణాలు చేశారన్న ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఈ కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మద్యం పాలసీలు. ఎక్కడ చూసినా బెల్ షాప్స్, పెర్మిట్ రూమ్స్ కి 5 లక్షలు కట్టించి అఫీషియల్ గా ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చే పరిస్థితి. వెచ్చలవిడిగా బెల్ షాప్స్, ఎక్కడికక్కడ మద్యం దొరకడంతో ఈ రోజు ఇలాంటి కామాంధులు ఇలా రెచ్చిపోయి ఆడబిడ్డల్ని హత్యలు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ స్థానికులు, కుటుంబ సభ్యులు అయితే పోలీసుల్ని దగ్గరికి రానివ్వట్లేదు. ఎందుకంటే పోలీసుల మీద నమ్మకం లేక. ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసుల్ని మహిళల రక్షణకి, ప్రజల రక్షణకి ఉపయోగించట్లేదు కాబట్టి పోలీసుల్ని ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి, అలాగే అపోజిషన్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు తప్ప శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులను ఉపయోగించట్లేదు. కాబట్టి వాళ్ళ వైఫల్యాల్ని ప్రజలు గమనించారు. కాబట్టి పోలీసులతో న్యాయం జరగదు అని చెప్పి వాళ్ళని రాని రక్షణ కల్పించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సంఘటనలు మనం అడుగడుగునా వింటూ ఉన్నాం. ఆ సంఘటనలు జరిగినప్పుడు నిందితులకి కఠినంగా శిక్షలు పడేట్టుగా చేయడం మీద చూపిస్తే బాగుంటుందని విద్యాశాఖ మంత్రి గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని సంఘటనలు వినాల్సి వస్తూ ఉందంటే రోజుకొక సంఘటన. ఈరోజు అధికారికంగా ప్రభుత్వమే చెప్పింది రోజుకి 70-80 కేసులు నమోదవుతున్నాయి. మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు. అంటే గంటకి 3-4 సంఘటనలు నమోదవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే నిన్న విన్నాం మనం హిందూపూర్లో రోమ్ నగరం తగలడుతుంటే నీరవ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు మొన్న కుంభమేళాలో పుణ్యస్నానాన్ని ఆచరించిన నారా లోకేష్ గారు గ్రూప్ 2 పరీక్షను కూడా ఆ గంగలో కలిపేసినట్టున్నారు. నిరుద్యోగులు ఏమైపోతే నాకేంటి, విద్యార్థులు ఏమైపోతే నాకేంటి అనుకున్నారో ఏమో. బాబుగారి పుత్రరత్నం ఆట విడుపులో ఉన్నారు. ఒక పక్క నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితులు ఏపీలో నెలకొంటే ఈయన దుబాయ్లో దుబారా తిరుగుళ్ళు తిరుగుతున్నారు. మన రెడ్ బుక్ గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక గౌరవనీయమైన పదవిలో ఉండి, ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి, మీ శాఖలో ఇంత సమస్య ఉంటుంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే దాన్ని చక్కదిద్దాల్సింది పోయి మీ వైఖరి ఎలా ఉందంటే అంగట్లో అమ్మ అంటే ఎవరికి పుట్టేవో బిడ్డ అన్నట్టుంది.